అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు ఎండు చేప కర్రీ నా స్టైల్. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్, ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక గుడ్డు పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై చేసుకుంటే కర్రీలో గట్టి వచ్చేస్తుందండి. అందుకని లైట్గా ఫ్రై చేసుకుంటే మెత్తగా బాగుంటుంది. రెండు వైపులా బాగా కాగిన తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ఆయిల్లో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకొని 4 ఎండు చేపలు శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకోవాలండి. ఎండు చేపలు కూడా బాగా రోస్ట్గా వేపకూడదండి. వేపితే కొంచెం గట్టి వచ్చేస్తాయి కర్రీలో. రెండు వైపులా బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు పెద్ద టమోటా, ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా కలపాలి. టొమాటో మెత్తపడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. టమోటో బాగా మెత్తపడే వరకు వేగించుకోవాలండి. టమోటా ఎంత బాగా మెత్తపడితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. గుజ్జులాగా వస్తుంది కర్రీ. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేద్దామండి. వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది వెల్లుల్లిపై ఉన్న కారం అండి. ఇంట్లో ఆడించుకున్న కారమే. మన రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎండు చేపల్లో ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి సాల్ట్ వేసిన చేపలు, 2 సాల్ట్ వేయలేని చేపలు. ఇవి మనకి సాల్ట్ వేసిన చేపలేనండి. అందుకని ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాసున్నర, చిన్న గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసాను. ఇప్పుడు అది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం ఆగిన తర్వాత తీసి చూస్తే వెసరు బాగా మరుగుతుంది. అలా మరిగేటప్పుడే మనం ముందుగా వేపించుకున్న చేపలు వేసుకొని, గుడ్డు కూడా వేపి పెట్టుకున్నాం కదండి పక్కన, ఆ గుడ్డు కూడా అందులోనే వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అవనివ్వాలండి కర్రీ. కూర దించే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, కోడిగుడ్డు ఎండు చేప కర్రీ నా స్టైల్లో ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.